వెల్కమ్ బ్యాక్. గూగుల్ వాళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ఏ ద లార్జెస్ట్ డేటా సెంటర్ని వైజాగ్ అనౌన్స్ చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డేటా సెంటర్ అని అంటున్నారు. ఈ సందర్భంగా మనలో అనేక రకాల డౌట్స్, అనేక క్వశ్చన్స్ కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? ఉదాహరణకి మనం గూగుల్ మెయిల్ వాడుతున్నాం, జీమెయిల్ వాడుతున్నాం అనుకోండి. మనలాగా ఎంతమంది ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా నేను మీకు పంపినా, మీరు నాకు పంపినా, మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గూగుల్ సర్వర్స్లో ఉంటుందన్నమాట. ఒక సర్వర్ అంటే మన డెస్క్టాప్ కంప్యూటర్తో పోల్చుకుంటే దీన్ని మనకు ఇండివిజువల్ యూజర్స్కి మనకు వచ్చే కంప్యూటర్ అన్నమాట. అలా కాకుండా ఇలా వేల మందికి, లక్షల మందికి అవసరమైనప్పుడు వాళ్ళ డేటా అంతా ఎక్కడో చోట సేఫ్గా, సెక్యూర్గా స్టోర్ కావాలి అనుకున్నప్పుడు, లాగిన్ అయిన వాళ్ళకి సంబంధించిన డేటానే కనపడాలి అనుకున్నప్పుడు సర్వర్స్లో పెడతారనమాట. ఆ సర్వర్ కూడా ఒక కంప్యూటర్ కాదు, థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్. కొన్ని సందర్భాల్లో లక్షల సంఖ్యలో ఆ కంప్యూటర్స్ ఉంటాయి. వాటన్నిటిని ఎక్కడ పెట్టాలి? వాటన్నిటిని ఒక సెంటర్లో పెట్టారనుకుంటే ఆ సెంటర్లో ఆ కంప్యూటర్స్ అన్నిటికీ సంబంధించిన నెట్వర్క్ని, ఆ కంప్యూటర్స్లో స్టోర్ చేస్తున్నటువంటి ఆ డేటాని, ఇదంతా కలిపి డేటా సెంటర్ అంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే, ఏ అప్లికేషన్ అయినా సరే, గూగుల్ మెయిలే కాదు, జీమెయిలే కాదు, మీరు ఇంకేదైనా అప్లికేషన్, ఒక బ్యాంకుకు సంబంధించిన అప్లికేషను, లేదనుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన అప్లికేషన్, మీరు ఎక్కడైతే ఇంటరాక్ట్ అవుతూ ఒక అప్లికేషన్కి మీ ఇన్ఫర్మేషన్ పంపుతూ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందని అనుకుంటున్నారో అలాంటివన్నీ కూడా సర్వర్స్ మీదే ఉంటాయి. ఆ సర్వర్స్, ఆయా కంపెనీలకు సంబంధించిన సర్వర్స్ అన్నీ కూడా ఒక చోట ఉన్నాయి అని అనుకుంటే, లేదా ఏ కంపెనీకి ఆ కంపెనీ ఒక డేటా సెంటర్ పెట్టుకుని అక్కడ ఆ సర్వర్స్ ఉన్నాయి అనుకుంటే వాటిని డేటా సెంటర్స్ అంటారు అన్నమాట. ట్రెడిషనల్గా డేటా సెంటర్స్లో ఉన్న కంప్యూటర్స్ అన్నీ కూడా ఒక అప్లికేషన్కి సంబంధించి కానీ, ఒక కంపెనీకి సంబంధించిన కానీ కొన్ని సర్వర్స్లో ఉంటాయి. పెద్ద డేటా సెంటర్స్లో ఆ డెడికేటెడ్ డేటా సెంటర్ కాదు అనుకున్నప్పుడు ఒక అప్లికేషన్ కాదు, 10 రకాల అప్లికేషన్లు, వందల రకాల అప్లికేషన్లు, వేల రకాల అప్లికేషన్లు, లేదా వేల రకాల సర్వర్స్, ఆయా కంపెనీలకు సంబంధించిన డేటాని కూడా పెద్ద పెద్ద డేటా సెంటర్స్లో పెట్టుకుంటారనమాట. సో దాన్ని డేటా సెంటర్ అంటారు. అసలు ఈ డేటా సెంటర్స్ ఎందుకు అని అడిగారు అనుకోండి. మరి సపోజ్ నేను మీకు మెయిల్ పంపినా, దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ పంపినా, మీరు నాకు పంపినా, మీరు ఉంటే మీ కంప్యూటర్లో ఉంటుంది, లేదంటే నా కంప్యూటర్లో ఉంటుంది. నా కంప్యూటర్కి ఏదైనా ప్రాబ్లం అయినా, మీ కంప్యూటర్కి ఏదైనా ప్రాబ్లం అయినా ఈ ఫైల్స్ సేఫ్గా ఉండవు. కాబట్టి ఏం చేస్తారు? నేను మీకు పంపిన ఫైల్స్ని కానివ్వండి, మీరు నాకు పంపిన ఫైల్స్ని కానివ్వండి, సెక్యూర్గా మన ఇద్దరికే కనపడేలాగా సర్వర్లో పెడతారనమాట. సో మన అందరి ఎంత మంది యూజర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి కాన్వర్జేషన్స్, ఆ కాన్వర్జేషన్స్ లో భాగంగా మనం షేర్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్, ఇమేజెస్, వీడియోస్, ఇవే ఉన్నా సరే అవన్నీ కూడా ఆ సర్వర్లో ఉండటం వల్ల, సర్వర్ సేఫ్గా, సెక్యూర్గా ఉండటం వల్ల మనం డేటాని పోగొట్టుకునే అవకాశాలు ఉండవు అనమాట. అందుకని ఆ డేటా సెంటర్స్ అవసరం అవుతున్నాయి. ఈ డేటా సెంటర్స్ అంటే ఎంత పెద్దగా ఉంటాయి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఒకప్పుడు ఒక పెద్ద యూనివర్సిటీ ఉందనుకోండి, ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 40,000 మందో 50,000 మందో స్టూడెంట్స్ వరకే డేటాని వాళ్ళు సేఫ్గా పెట్టుకోవాలనుకోండి. వాళ్ళ స్టాఫ్కి సంబంధించి, వాళ్ళ రీసెర్చ్కి సంబంధించి, వాళ్ళ స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళ వరకు ఒక డేటా సెంటర్ పెట్టుకునేవాళ్ళు. మేబీ ఇట్స్ లైక్ ఏ స్మాల్ బిల్డింగ్, ఒక 3 bedroom, 4 bedroom, 5 bedroom బిల్డింగ్, అంత బిల్డింగ్లో పెట్టుకుని ఆ సర్వర్స్ని సేఫ్గా, సెక్యూర్గా అటు పెట్టుకునేవాళ్ళు. దానికి సంబంధించిన నెట్వర్క్ను కూడా సేఫ్గా, సెక్యూర్గా పెట్టుకునేవాళ్ళు. ఇవాళ గూగుల్ లాంటి ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూజర్స్ తోటి డీల్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర లక్షల కొద్ది యూజర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక రకమైన ట్రాన్సాక్షన్స్, అంటే మెసేజెస్ పంపటం అనో, ఇమేజెస్ పంపటం అనో, డాక్యుమెంట్స్ పంపటం అనో, ఏదో ఒక రకంగా వీళ్ళు ఆ సర్వర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఆ సర్వర్స్ కూడా, మరి సర్వర్స్, నంబర్ ఆఫ్ సర్వర్స్, దానికి తగ్గట్టుగానే డేటా సెంటర్స్ కూడా పెద్దగా తయారైనవి. ఉదాహరణకి
ఒక్కొక్క డేటా సెంటర్ ఒక ఫుట్బాల్ ఫీల్డ్ సైజ్ నుంచి వందల ఫుట్బాల్ ఫీల్డ్ల సైజులో తయారైనవి అనమాట. ఇప్పుడు గూగుల్ వాళ్ళు వైజాగ్ లో పెడదాం అనుకుంటున్న డేటా సెంటర్ కి 300 నుంచి 500 ఎకరాలు కావాలంటున్నారు. దాంట్లో సగానికి సగం ప్లేస్ ను వాళ్ళు బిల్డింగ్స్ ఆ డేటా సెంటర్ గా యాక్చువల్ గా వాడుకుంటే, అంటే కనీసం 200 నుంచి 300 ఎకరాల్లో వాళ్ళు బిల్డింగ్స్ సర్వర్స్ ని పెట్టబోతున్నారు అనమాట. దానికి సంబంధించినటువంటి కూలింగ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, బ్యాకప్ సిస్టమ్స్, పవర్ బ్యాకప్ సిస్టమ్స్, వాళ్ళ ఎంప్లాయీస్ కావాల్సినటువంటి పార్కింగ్, క్యాఫ్టీరియాలు అవి ఇవి అన్ని కలుపుకుని 500 ఎకరాలు అయిందనుకోండి. అంటే దీంట్లో కనీసం ఒక 300 ఎకరాలను వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా సర్వర్ ఫార్మ్స్, అంటే సెట్ ఆఫ్ సర్వర్స్ ని వేల కొద్ది లక్షల కొద్ది మరి దాదాపుగా 1 మిలియన్ అంటే 10 లక్షల సర్వర్స్ ని ఒక చోట పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి దాదాపుగా 200 ఎకరాల్లో వాళ్ళు బిల్డింగ్స్ కట్టాలి. దీనికోసం అంత పెద్ద డేటా సెంటర్స్ ఉంటున్నాయి. ఈ డేటా సెంటర్స్ కి ఓనర్స్ ఎవరు అనేది ఒక అంశం, ఒక క్వశ్చన్ వస్తుంది. ఉదాహరణకి గూగుల్ లాంటి పెద్ద కంపెనీస్ వాళ్ళ డేటా సెంటర్స్ ని వాళ్లే క్రియేట్ చేసుకుని, వాళ్లే కన్స్ట్రక్ట్ చేసుకుని, వాళ్లే ఆపరేట్ చేసుకుని, వాళ్లే వాడుకోవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ వాళ్ళ అప్లికేషన్స్ కు సంబంధించి అమెజాన్ ఆన్లైన్ స్టోర్ కు సంబంధించిన డేటా సెంటర్లు వాళ్ళదే ఉండొచ్చు, వాళ్లే ఓనర్స్, వాళ్లే క్లయింట్స్ కూడా. అలా కాకుండా కొన్నిసార్లు షేర్డ్ మోడల్లో, అంటే మాకేదో చిన్న అప్లికేషన్ ఉంది, మా అంతటా మేము డేటా సెంటర్ పెట్టుకోలేం కాబట్టి మేము అమెజాన్ వాళ్ళ డేటా సెంటర్ ను వాడుకోవచ్చు. అలాగే వందల కొద్ది వేల కొద్ది ఉన్నటువంటి క్లయింట్ కంపెనీలు వాళ్ళ డేటా సర్వర్స్ ని ఆ డేటా సెంటర్ లో పెట్టుకోవచ్చు. అంటే డేటా సెంటర్ ఆపరేటర్ వేరవచ్చు, దాంట్లో ఉన్న సర్వర్స్ లీజుకి ఇవ్వచ్చు, దాంట్లో ఉన్న సర్వర్స్ కి ఓనర్స్ వేరుగా ఉండొచ్చు, ఆ సర్వర్స్ లో పనిచేసే అప్లికేషన్స్ కి, ఆ సర్వర్స్ లో స్టోర్ అవుతున్న డేటాకి సంబంధించిన క్లయింట్స్ వేరువేరుగా ఉండొచ్చు. వీటన్నిటిని కూడా షేర్డ్ డేటా సెంటర్స్ అంటారు. టిపికల్ గా ఒక డేటా సెంటర్ లో ఏముంటుంది, మనం సర్వర్స్ ఉంటాయని అనుకున్నాం. ఆ సర్వర్స్ అన్ని కనెక్ట్ అయి ఉండాలి కదా, కాబట్టి అవన్నీ కూడా ఒక నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నారు. అంటే నెట్వర్క్ కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అక్కడ జరుగుతాయి. మరి ఇన్ని సర్వర్స్ ఒక చోట పెట్టినప్పుడు ఫిజికల్ సేఫ్టీ ఉండాలి. అలాగే ఈ సర్వర్స్ అంటున్నామంటే వీటిల్లో ఉన్నటువంటి సిపియులు, ట్రెడిషనల్లీ పాత పద్ధతిలో సిపియులు, అవి రన్ అవడానికి కావాల్సినటువంటి కరెంట్ కావాలి మనకి. అవన్నీ కూడా ఎంతో కొంత హీట్ ని ఎమిట్ చేస్తుంటాయి కాబట్టి, వేడెక్కుతుంటాయి కాబట్టి, వాటన్నిటిని కూల్ చేయటానికి, చల్లబరచడానికి ఎయిర్ కండిషనింగ్ లాంటివి అవసరం అయ్యాయి అన్నమాట. ఒక్క డేటా సెంటర్ లో మీరు వేల సంఖ్యలో గనక సర్వర్స్ ఉంటాయి, వేల సంఖ్యలో సిపియులు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటే ఆయా సర్వర్స్ కి సంబంధించి, అవన్నీ కలిపి అవి రన్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బ్యాకప్ సిస్టమ్స్ ఉండాలి. అలాగే ఆ సర్వర్స్ పనిచేస్తున్నప్పుడు బయటకు వచ్చే ఆ హీట్ ఏదైతే ఉందో, వేడి ఏదైతే ఉందో, దాన్ని చల్లపరచడానికి కావాల్సినటువంటి కూలింగ్ సిస్టమ్స్ ఉండాలి. సో ప్రధానంగా ఏముంటాయి, సిపియులు ఉంటాయి, వాటిని సర్వర్స్ అనుకుందాం. అలాగే అవి కనెక్ట్ అవ్వటానికి సంబంధించినటువంటి నెట్వర్క్ సిస్టమ్స్ ఉంటాయి. అవి ప్రాసెస్ చేస్తున్నప్పుడు, అవి పనిచేస్తున్నప్పుడు వేడి అవుతుంటే ఆ వేడిని తగ్గించడానికి ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ ఉండాలి. ఇక మామూలుగా లైట్స్, మనుషులు కూర్చోడానికి, మనుషులు నడవడానికి, మనుషులు నిలబడి పని చేయడానికి కావాల్సినటువంటి చిన్న చిన్న పారాఫర్నీలే ఉండొచ్చు. ఇవన్నీ కలిపి ఆ బిల్డింగ్ లో ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కలిపి మనం డేటా సెంటర్ లో భాగాలుగా చూడాలన్నమాట.